2 గంటల నుంచి 2 గంటల సమయంలో టర్బోలు తీసుకొచ్చి 12 టర్బోలు ఇదే కొక్లెర్లు ఈ క్లీనింగ్ తీసుకొచ్చి కోరీలో ఇసుక తీస్తాం జరిగింది. మేము వెంటనే రైతులం అందరం తెలుసుకున్న వెంటనే క్లోరీకి వస్తాం జరిగింది. వచ్చేలేకి ఈ టంటిని తాళాలు తీసుకున్నాం. టర్బోలు అయితే 4-5 వెళ్ళిపోయినాయి. 6 టర్బోలకి తాళాలు తీసుకున్నాం. తాళాలు తీసుకుంటే వెంటనే వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. 2 గంటల దాకా తాళాలు ఇవ్వమని పడితే మేము ఇవ్వము. ఎంఆర్ఓకి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి తెలియపరచాలని మేము రాత్రి 12 నుంచి 2 గంటల దాకా ఈ కొక్లేరు అన్ని చూస్తానికి కోరీల దగ్గరే ఉన్నాం. ఈ గ్రామ ప్రజలు దాదాపు 60-70 మంది దాకా. అదేవిధంగా మళ్ళీ వీటిని తీసుకొచ్చి తెల్లవారు 4-5 గంటల నుంచి ఈ లారీలు కూడా టర్బోలు కూడా తీసుకెళ్తాం జరిగింది. వైర్లు కట్ చేసి మరి ఏ విధంగా చేశారో దొంగ తాళాలు వేసుకుని ఎట్లా తీసుకెళ్లారో తెలీదు. వీటిని తీసుకొచ్చి ఈ సరుకు తోటలో పెడతాం జరిగింది. వీటిని దాపెడుతున్నారు సార్. ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, మా కావురువారిపాలెం గ్రామ ప్రజలు దీన్ని ఈ కోరిని ఆపండి అని చెప్తున్నాం సార్. మీరు పదే చెప్తున్నాం. దయచేసి మీరు ఆపాలని మేమందరం కూడా రేపు కలెక్టర్ గారు ఆఫీస్కు వస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం సార్. ఈ కొక్లేరులు చూడండి, ఈ తోటల్లో లారీలు తీసుకొచ్చి తోటల్లో పెడతాం జరిగింది. ఇలాంటి వాటిని మొత్తం సార్ మీరు చూడండి. సన్నకారు రైతులు, పూలు చేసుకునే రైతులు, మల్లెపూలు, వంకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు అమ్ముకునే వాళ్ళు వీళ్ళంతా. కానీ ఈ కోరియల వల్ల బోరుల్లో నీళ్ళు ఉంటుల్లా. 15 అడుగులు ఉండే బోర్లు ఇప్పుడు 35 అడుగులు వేయాల్సి వస్తుంది కావురువారిపల్లిలో. కాబట్టి మీరందరూ అధికారులందరూ మాట్లాడుకుని మీరందరూ రేపు మాజీ ఎమ్మెల్యే గారు ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్తాం దొరుకుతుందని